హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. టుడే మనం ఎపిసోడ్ 2 చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో యూన్ అన్న అబ్బాయి కింద పడిపోయి చనిపోయి ఉంటాడు అండ్ మన స్టూడెంట్స్ అందరూ కూడా మైకం వేసి కింద పడిపోయి ఉంటారు. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో అందరూ లేచుకుంటున్నారు. లేచి చూస్తే నెక్స్ట్ డే జరిగింది నిజమా కలనా ఇలా ఉంది అని అందరికీ డౌట్ వస్తుంది. మన లియాంగ్ కూడా లేచి వెళ్ళి చూస్తుంది. బయటికి వెళ్ళి చూస్తే యూన్ అన్న అతను కింద పడి చనిపోయి ఉన్నాడు. ఇప్పుడే స్టూడెంట్స్ అందరికీ ఈ గేమ్ ఒక సీరియస్నెస్ అర్థమవుతుంది. అదే సమయానికి అందరి ఫోన్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. జో అన్న అతను ఎలిమినేట్ అయిపోయాడు. పోలీస్ వాళ్ళ వర్క్ని కరెక్ట్గా చూడండి. ఇలా ఒక నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ అయితే పైన ఆడిటోరియంలోనేగా వస్తుంది. సో ఒక గ్రూప్ అయితే పైనకి వెళ్ళి చెక్ చేస్తున్నారు, ఎవర్రా ఇదంతా చేస్తుంది అనేలా. ఇంకొక సైడ్లో బాత్రూంలో ఎవరో అరిచినట్టు ఒక సౌండ్. స్టూడెంట్స్ అందరూ అక్కడికి వెళ్ళి చూస్తే జో అని ఒక అబ్బాయి ఎలిమినేట్ అని చెప్పాను కదా, అతనే చచ్చిపోయి ఉన్నాడు. ఇతను ఎలా ఎలిమినేట్ అయ్యాడో అర్థం కావడం లేదు. స్టూడెంట్స్ అంతా చాలా భయపడిపోయి అతన్నే చూస్తున్నారు. మన లియోన్ అయితే చాలా ధైర్యంగా వెళ్ళి ఆ బ్లడ్ని టచ్ చేసి చూస్తుంది. గాయస్, ఈ బ్లడ్ అయితే బెడ్గానే ఉంది. సో చనిపోయి కొంత సమయమే అయ్యింది అని మాట్లాడుతూ ఉండగానే ఆమెకైతే వామిటింగ్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే బ్లడ్ని చూసింది కదా, అందువల్లనే. ఇక్కడ మన హీరోని పట్టుకొని అడుగుతున్నాడు జిన్ అయితే, రే నువ్వే కారా క్లాస్ ప్రెసిడెంట్, ఏదన్నా ఒకటి చేసి మమ్మల్ని అందరినీ సేవ్ చేయరా అని చెప్పి భయపడుతున్నాడు. సో ఇతనేమంటున్నాడంటే, సరేండి ఇక్కడ నుంచి అయితే బయటికి వెళ్దామని చెప్పి అందరికీ మెసేజ్ పంపిస్తున్నారు. ఆడిటోరియంలో ఒక స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఆ మెసేజ్ పోతుంది. సో అందరూ బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చి చూస్తే ఒక అనౌన్స్మెంట్, ఈ బౌండరీ లైన్ దాటారంటే మీరందరూ ఎలిమినేట్ చేయబడతారు. ఇప్పుడు స్టూడెంట్స్కి అర్థమైంది కదా ఎలిమినేట్ అంటే ఏంటో. సో అందరూ అలానే నిల్చుకొని ఉన్నారు. ఈ లైన్ని దాటి వెళ్తే ఒకేసారి వెళ్ళిపోవాల్సిందే అని చుట్టూ చూస్తూ ఉన్నారు. దాంట్లో ఇద్దరు స్టూడెంట్స్ అయితే, రే ఇంకా మీరు దీన్ని చూసి భయపడుతున్నారు, మేము వెళ్తాం చూడండి రా అనేసి బయటకు వెళ్తున్నారు. నెక్స్ట్ సెకండే వాళ్ళ కళ్ళు కూడా వైట్ కలర్లో మారిపోతుంది అండ్ వాళ్ళు కూడా అక్కడే పడి చచ్చిపోతున్నారు. దీన్నంతా చూసి మన స్టూడెంట్స్ అయితే భయంకరంగా భయపడుతున్నారు. ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్, చనిపోయిన ఇద్దరు స్టూడెంట్స్ అయితే కామన్ పీపుల్ గ్రూప్కి చెందిన వాళ్ళు. ఈ అనౌన్స్మెంట్ విన్నాక వీళ్ళకైతే భయంకర కోపం వస్తుంది. అక్కరన్నారా ఈ అనౌన్స్మెంట్ అనేలా చూస్తున్నారు. అందరూ గ్రూప్గా కూర్చొని డిస్కస్ చేస్తున్నారు, నెక్స్ట్ ఏం చేద్దాం, ఎలా ఎస్కేప్ అవుదాం అనేసి. లియోన్ అయితే తన ఫోన్ తీసుకొని మిద్దె పైకి వెళ్తుంది ఫాస్ట్గా. అందరూ ఫాలో చేసి వెళ్తున్నారు. ఎవరా అంటే ఫ్రెండ్ అండ్ మన హీరో. పైనకి వెళ్ళి చూస్తే టవర్ ఉందా, అక్కడ కూడా టవర్ లేదు. సో లియోన్ ఏమంటుందంటే, బౌండరీ లైన్ ఉందంటే కన్ఫామ్గా దానికి ఒక ఎండింగ్ అనేది ఉంటుంది. సో అది ఎంత దూరంలో ఉందో మనం చూడాలని చెప్పి వీళ్ళు వెళ్ళి చూస్తారు. సో వీళ్ళందరూ కిందకి దిగి వచ్చి చూస్తున్నారు. చూస్తే మౌంటైన్ పై వరకు ఆ బౌండరీ లైన్ వెళ్తుంది అండ్ అదో విలేజ్ ఉన్నట్టు అక్కడ ఒక నేమ్ బోర్డు కూడా చూపిస్తుంది. సో స్టూడెంట్స్ అందరూ అక్కడికి వెళ్దామా అని చూస్తున్నారు. సో మన హీరో అయితే ఒక గ్రూప్ని పిక్ చేసుకుంటున్నాడు అండ్ ఇంకొక గ్రూప్ అయితే స్కూల్లోనే ఉంటుంది. సో మన హీరో గ్రూప్ అయితే ఆ మౌంటైన్ పైనకి ఎక్కడానికి స్టార్ట్ చేశారు. బట్ ఆ బౌండరీ లైన్స్ దాటకుండా కేర్ఫుల్గా ఎక్కుతున్నారు. ఇక్కడ మన హీరోయిన్ టీం అయితే చూపిస్తున్నారు. మన హీరోయిన్ అయితే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర చెప్తుంది, చనిపోయిన వాళ్ళిద్దరు బాడీస్ మనం ఎక్కడన్నా ఎత్తిపెట్టాలి సేఫ్గా. పోలీసులు రావాలి కదా, మనం వెయిట్ చేయాలి. ఏంటి పోలీస్నా, వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా మనకు తెలియడం లేదు. సో మనమే చేద్దాంరా అనేసి వీళ్ళిద్దరు వెళ్తున్నారు. బాత్రూంలోకి వెళ్ళి చూస్తే ఇంకొక ప్లేస్లో సిలిండర్ ఉంది కదా, దానికైతే ఫుల్ బ్లడ్గా ఉంది. సో మన లియోన్ అయితే కనిపెట్టేస్తుంది, దీన్ని పెట్టే ఎవరో కొట్టి ఉన్నారు అనేసి. ఇంకొక సైడ్ మన హీరో గ్యాంగ్ అయితే మౌంటైన్ పైన ఎక్కుతున్నారు కదా, వాళ్ళు ఎక్కుతూ ఉన్నారు సామియా శరణమయ్యప్ప అని. ఈ అమ్మాయి పేరు అయితే నాహి. తనైతే స్లిప్ అయి కింద పడిపోతుంది. ఇక్కడ ఒక అబ్బాయి అయితే హెల్ప్ చేస్తున్నాడు. తెలియదు ఇతనికేమో ఆ అమ్మాయి పైన క్రష్ ఉందేమో, చాలా కేర్ తీసుకుంటున్నాడు. నాహీకైతే స్ప్రెయిన్ అయింది, తనైతే నడవలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సోయా ఏమంటుందంటే, ఏంటి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావా, చాలే లేచిరా, నీ వల్ల అయితే నడవనవుతుందని చెప్తుంది. వీళ్ళు కూడా ఒకలా చూస్తున్నారు, ఎవర్రా ఏమా అనేలా. ఈ సైడ్లో వీళ్ళిద్దరైతే చాలా కష్టపడి ఆ బాడీని తీసుకొని వచ్చి ఫ్రీజర్ రూమ్లో అయితే పెట్టేశారు. సరే వాళ్ళ ఫోన్ అయితే వర్క్ చేస్తుందా అని చెక్ చేసి చూస్తే అది వర్క్ అవడం లేదు. సరే వీళ్ళు వెళ్తూ ఉండగా జూన్ ఏమంటాడంటే, మీది కూడా అలానే ఉందా ఏంటి, 56% ఛార్జ్ ఉంది, మీ ఫోన్లో కూడా అలానే ఉందా అని చెప్తే వీళ్ళు చెక్ చేసి చూస్తున్నారు. వీళ్ళ ఫోన్లో కూడా 56% ఛార్జ్ ఉంది.
ఏమీ అర్థం కావడం లేదు అసలు ఏం జరుగుతుందనేసి. కిందకి దిగి వస్తూ ఉండగా లియోన్ పేరుని ఎవరో దెయ్యం పిలిచినట్టు పిలుస్తున్నారు. లియోన్ అయితే షాక్ అయిపోయి తిరిగి చూస్తుంది. ఈ ఇన్సిడెంట్ మన వరకే జరుగుతుంది, సో మన ఫ్రెండ్కి అయితే వినిపించడం లేదు. సో ఓజంగ్ నువ్వైతే వెళ్ళు, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాననేసి ఈమె వస్తుంది. ఎక్కడికా అని చూస్తే కింద బేస్మెంట్కి వస్తుంది. కింద బేస్మెంట్లో ఒక ఫిష్ ట్యాంక్ అయితే ఉంది, కానీ దాంట్లో ఫిష్ ఉందా లేదు. తను వెనక ఎవరో నిల్చుకొని ఉన్నట్టుంది. చూస్తే దెయ్యం, కానీ మన లియోన్ చూస్తే అది కనిపించడం లేదు. కొంచెం దూరం వెళ్ళి చూస్తే ఒక టనల్లా ఉంది. దాంట్లో వెళ్ళి చూస్తే సిస్టమ్స్ అండ్ కొన్ని మొబైల్ డాక్యుమెంట్స్ అని చాలా ఉన్నాయి. సరే ఎవరికైనా కాల్ చేద్దామన్నా కాల్ కూడా వర్క్ అవ్వడం లేదు. సరే అని చెప్పి తిను రిటర్న్ వస్తూ ఉండగా ఆటోమేటిక్గా ఆ సిస్టమ్ అన్నీ ఆన్ అవుతుంది. తినైతే గమనించలేదు, పైకి వచ్చేసి ఓజున్ దగ్గర కూర్చొనుంది. అప్పుడు కూడా మన ఓజున్ అయితే కోడింగ్స్ చేస్తూ ఉందన్నమాట. తను అంటుంది, ఏంటి లియోన్ బాత్రూంలోనే పడుకునేసావా, ఇంత లేట్ అయిపోయింది. అలా కాదు ఓజంగ్, నీకు డిఫరెంట్గా అనిపించడం లేదా ఏంటి? చనిపోయిన వాళ్ళ మొబైల్స్ అయితే వర్క్ కావడం లేదు కదా. అవును, కానీ నీకు ఇది ఒకటే డిఫరెన్స్గా ఉందా? నాకు ఇక్కడ జరిగే అన్నీ డిఫరెంట్గానే ఉంది. అండ్ తను కోడింగ్ అయితే చేసి ఉంటుంది కదా, అదైతే ఎర్రర్ అని వస్తూ ఉంటుంది. చనిపోయిన వాళ్ళ ఫోన్ అయితే బయటికి పెట్టి దీనికి ఛార్జ్ ఎంత పెట్టినానో ఎక్కడం లేదు. మేబీ చనిపోయాక వాళ్ళ ఫోన్ యూస్ అవ్వదేమో ఓజంగ్ అని మన హీరోయిన్ చెప్తుంది. ఓజంగ్ నీకు ఇంకొకటి చెప్పాలి. ఏంటి? ఆ రోజు నేను స్విమ్మింగ్ పూల్లో పడిపోయాను కదా, కింద బేస్మెంట్లో వెళ్ళి చూశాను, అదే దెయ్యాన్ని నేను చూశాను కూడా. ఏంటి దెయ్యాన్న? స్విమ్మింగ్ పూల్లో చూశాను అండ్ ఇక్కడ కూడా చూశాను అని మన హీరోయిన్ చెప్తుంది. తనైతే నమ్మదు, దెయ్యం లేదు ఏం లేదు, సైలెంట్గా ఉండి వెళ్ళి. ఈ సైడ్లో మౌంటైన్ పైకి అయితే వెళ్ళిన మన గ్యాంగ్ని చూపిస్తున్నారు. దాంట్లో ఒక అబ్బాయి కెమెరా పెట్టుకొని రికార్డ్ చేస్తూ ఉంటాడు కదా ఎప్పుడు చూసినా. అతనైతే దూరంలో ఇద్దరు మనుషులు ఉండడం చూస్తున్నాడు. సో వాళ్ళని చూశాడు కాబట్టి స్టూడెంట్స్ అందరినీ పిలుస్తున్నారు. అందరూ వచ్చి చూస్తున్నారు, అబ్బా మనుషుల్ని చూసేసాం, మనకి ఒక హోప్ వస్తుందనేసి. కానీ జూమ్ చేసి చూస్తేనే కనిపిస్తుంది ఆ మనుషులు అలానే ఫ్రీజ్ అయిపోయి ఉన్నారు. అక్కడున్న బర్డ్స్ కూడా ఫ్రీజ్ అయిపోయి అలానే నిల్చుకొని ఉంది. వీళ్ళకైతే అర్థం కాలేదు. ఇంకొక సైడ్లో ఒక అబ్బాయి అండ్ మన సౌమ్య, వీళ్ళిద్దరైతే బౌండరీ లైన్ ఎక్కడ వరకు ఉందా అని చెక్ చేయడానికి వచ్చి ఉంటారు. బై మిస్టేక్ అతను సౌమ్యాని పట్టి చేయి ఇడ్చుంటాడు. దానివల్ల అతను బౌండరీ లైన్ని దాటేసి ఉంటాడు. దాటిన నెక్స్ట్ సెకండ్కి అనౌన్స్మెంట్ వస్తుంది. పైన ఉన్న స్టూడెంట్స్ కూడా కిందికి వచ్చేస్తున్నారు, రే ఏం చేసి చచ్చారా అనేలా. డాంగ్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు అని చెప్పిన నెక్స్ట్ సెకండ్కి అతని కళ్ళు కూడా తెల్లబడిపోతుంది. అతని చేత్తోనే అతని 2 కళ్ళని పీకేస్తున్నాడు. పైనుంచి కింద పడిపోతున్నాడు. అప్పుడు ఒక కొమ్మ గుచ్చుకొని అలానే చచ్చిపోతున్నాడు కూడా. వీళ్ళందరూ చూసి భయపడుతున్నాడు. ఇక్కడ మన స్టూడెంట్స్కి కూడా అనౌన్స్మెంట్ వస్తుంది, డాంగ్ అన్న వ్యక్తి ఎలిమినేట్ అయిపోయాడు అండ్ అతను కామన్ పీపుల్ గ్రూప్కి చెందినవాడు అనేసి. స్టూడెంట్స్ అయితే ఫీల్ చేస్తున్నారు, ఏంటి డాంగ్ చనిపోయాడా అనేసి. అదే సెకండ్కి పైన వెళ్ళిన గ్రూప్ అయితే కిందికి వచ్చేస్తున్నారు. హెల్ప్ కోసం వెళ్తున్నాం, హెల్ప్ తీసుకొని వస్తామని చెప్పారు, ఇప్పుడు సైలెంట్గా వచ్చేసారు. అండ్ అతనికి ఏమైంది అని అడగడంతో మన సోయా చెప్తుంది, బై మిస్టేక్ అతను స్లిప్ అయి పడిపోయాడు, దీనికి నేను రీజన్ కాను అని చెప్పేసి. జిన్ అయితే అరుస్తున్నాడు కిమ్ని పట్టుకొని, హెల్ప్ తీసుకొని వస్తామని వెళ్ళి ఒకటి చంపేసి వచ్చారు, ఇప్పుడు ఏంట్రా నెక్స్ట్ ఏ దోవ లేదా అని అడగడంతో గేమ్ ప్లే చేయాలి, దాన్ని తప్పించి మనకి వేరే చాయిస్ లేదనేసి మన హీరో చెప్తున్నాడు. ఈ సైడ్లో లియాంగ్ అయితే కూర్చొని ఏడుస్తుంది, నేనే తప్పు చేశాను, డాంగ్ని వెళ్ళొద్దు అని చెప్పుండాలి, ఇలా చూడు నువ్వు అతన్ని వెళ్ళు అని చెప్పలేదు. అండ్ ఇంకొక రీజన్, అతను వాంటెడ్గానే వెళ్ళాడు. సో దీంట్లో నువ్వు గిల్టీగా ఫీల్ అయ్యి ఏడుస్తూ ఉంటావా, లేదా నెక్స్ట్ ఏం చేద్దామని వస్తావా అని చెప్పి చేయిస్తుంది. మన హీరోయిన్ కూడా చేయి పట్టుకొని సరే ఓకే 2లో ఒకటైతే చూసేద్దామని ఫిక్స్ చేసుకుంటుంది. ఇక్కడ మన హీరో అయితే లోపల కూర్చొని ట్రై చేస్తున్నాడు, ఏదన్నా ఒక హెల్ప్ దొరకదా, పోలీస్ రారా, అట్లీస్ట్ కామన్ పీపుల్ అయినా ఎవరైనా హెల్ప్ చేయడానికి రారా అని చూస్తున్నాడు. సరే కాల్ వస్తుందని పిక్ చేసి హలో అని చెప్తే ఎవరు మాట్లాడడం లేదు. అక్కడ ఉన్న అన్ని ఫోన్కి కాల్స్ వస్తుంది. మన హీరో కూడా అన్ని పిక్ చేసి మాట్లాడుతున్నాడు, కానీ ఆపోజిట్లో ఎవరైనా మాట్లాడుతున్నారా అని చూస్తే ఒక్కరు కూడా రెస్పాన్స్ అవ్వడం లేదు. ఇంకొక సైడ్లో మన లియోన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ని చూపిస్తున్నారు. అక్కడైతే జిన్ ఉన్నాడు కదా ఇన్నోసెంట్ బాయ్, బయటికి వెళ్తున్నాడు. రే ఎక్కడికి వెళ్తున్నావు? అదా బుల్లి గ్యాంగ్ అయితే నన్ను పిలిచాడు, అక్కడికే వెళ్తున్నా. ఏంట్రా వెళ్ళి తన్నులు తీసుకోవాలా, అక్కడికి వెళ్ళకు అని చెప్తే ఇతనైతే లేదు నేను కన్ఫామ్గా అక్కడికి వెళ్ళాలని చెప్పి వెళ్తున్నాడు. సో వీళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తే మన హీరో అక్కడ ఉన్న అన్ని ఫోన్ని పగలగొడుతున్నాడు. అతనికైతే టెన్షన్గా ఉంది. ఇక్కడ చూడండి ఈ ఫోన్ ఏది కనెక్ట్ కాలేదు, ఇది అన్ని ఫేక్. అక్కడ ఉన్న ఫైల్ ఎత్తి చూస్తే జస్ట్
జస్ట్ ఫైల్ కవర్ ఉంది కానీ దాంట్లో ఒక పేపర్స్ లేదు. సో అన్ని ఫేక్గా ఉంది. ఇక్కడ చూస్తే బుల్లీ గ్యాంగ్ మన జూన్ని కూర్చోపెట్టి అతనికి ఫుడ్ అంతా పెడుతున్నారు. దేనికోసమో ఐస్ పెడుతున్నారు, ఏంటో చూద్దాం. జిన్ అయితే అడుగుతున్నారు, రే జూన్, నువ్వు ఈ గేమ్లో అయితే చాలా బ్రిలియంట్ కదా, ఈ గేమ్ ఎలా ఆడాలో చెప్పు, ఆడదామని అడగడంతో జిన్ అంటున్నాడు, నాకేం తెలియదు అండ్ నేనేమి అంత పెద్ద గేమ్లో జీనియస్ని కూడా కాదు, ఇది ఒక మాఫియా గేమ్, మీరు మాఫియా గేమ్ ఆడింది లేదా అని అడుగుతాడు. రే కుక్క, అది మాకు తెలిస్తే నిన్నెందుకురా నాకు ఈక్వల్గా కూర్చోబెడతాను అని మన జిన్ అంటున్నాడు. సో జూన్ కూడా చెప్తున్నాడు, నాకు తెలిసినంత వరకు ఈ గేమ్లో చనిపోయిన వాళ్ళ రోల్స్ అయితే లాస్ట్లోనే రివీల్ చేస్తారు. సరే ఓకే, మాఫియా అయితే చావరు కదా, మరి మాఫియా యూన్ కదా, అతను ఎలా చనిపోయాడు? మేబీ ఇంకొక మాఫియా పర్సన్ అయితే చంపేసి ఉండొచ్చు కదా. దీంట్లో మనం చూస్తే మాఫియా అనే పీపుల్స్కి, డాక్టర్, పోలీస్కి వీళ్ళందరికీ ఆపోజిట్లో ఉంటారు. సో మాఫియా చెందిన వాడే ఇంకొక మాఫియా ప్లేయర్ని చంపేసి ఉంటాడు అని జిన్ చెప్తున్నాడు. సో పక్కనున్న బ్రౌన్ హెయిర్ ఏమంటాడంటే, ఏం గేమ్ రా ఇది, చెత్త గేమ్, లేదంటే సైలెంట్గా అందరినీ చంపేసి గేమ్ని క్లోజ్ చేసి వెళ్ళిపోదామా అని ఇతను చెప్తాడు. ఆపోజిట్లో ఉన్న ఇంకొక అబ్బాయి అంటే, చిన్నపిల్ల ఏడుస్తేనే భయపడిపోయి వెళ్ళిపోతావు, నువ్వు అందరినీ చంపుతావు అని చెప్పేసి ఇద్దరు కిండల్ చేసుకుంటున్నారు. మీరు పోలీసునో మాఫియానో ఎవరినో మాకక్కర్లేదు, మిమ్మల్ని రూమ్లో వదిలేస్తాం, మీరే మిమ్మల్ని పొడుచుకొని చచ్చిపోండి అని చెప్పేద్దామని వీడి ఐడియా ఇస్తాడు. మన జిన్ ఏమంటాడంటే, ఇది ఎవర్రా మీరంతా మెంటల్ నా కొడుకుల్లా ఉన్నారని తలపైన కొడుతున్నాడు. ఇంకొక సైడ్లో వేరే గ్రూప్ అయితే డిస్కషన్ పోతుంది, ఎలా ఈ గేమ్ని ఆడాలి, తలకాయ నొప్పిగా ఉంది, అయ్యో ఫస్ట్ మనం తప్పించుకుంటామా అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకొక సైడ్లో ఇద్దరు గుడ్ బాయ్స్ అని ఉంటారు కదా, దాంట్లో కూడా డాంగ్ అన్న అబ్బాయి ఆ మౌంటైన్లో చనిపోయి ఉంటాడే, వాళ్ళ ఫ్రెండ్ ఆ అమ్మాయికి స్ప్రెయిన్ అయి ఉంటుంది కదా, సో ఆమెకి అయితే కట్టేసి వదులుతున్నాడు. ఆ అమ్మాయి కూడా చెప్తుంది, ఏం ఫీల్ కాకు, మనం ఇక్కడి నుంచి తప్పించుకుంటామనేసి. అతను కూడా సరే ఓకే అని హెడ్ పైన రబ్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఈ సైడ్లో మన హీరోయిన్ అయితే మాట్లాడుతుంది, బాత్రూంలో అతన్ని చంపింది ఎవరు, మనలో ఎవరో ఒకరే కదా చంపిండాలి అని చెప్పేసి ఏం మాట్లాడుతుంది. ఇంకొక సైడ్లో గ్యాంగ్ చూపిస్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే, డాంగ్ని ఎవరు చంపారు, నాకు తెలిసి సోయా నువ్వే కదా చంపిందనేసి ఒక అమ్మాయి చెప్తుంది. ఏ పిచ్చా నీకు, నేనేం అతన్ని కావాలని చంపలేదు, బై మిస్టేక్ అతను అలా వెళ్ళి పడిపోయాడు, చనిపోయాడు, నన్నంటావేలా? గ్యాంగ్లో ఉన్న స్టూడెంట్స్ అయితే డౌట్గానే చూస్తున్నారు, ఈమె చెప్పేది ఏది నమ్మేలాగా లేదే అనేలా. ఇక్కడ చూస్తే జూన్ని బలి ఇచ్చేదానికి ముందు మేకకి ఏం కావాలో వంత పెడతాం కదా, అలా అయితే ఫుల్గా ఫుడ్ పెడుతున్నాడు. మన జిన్ ఏం చేస్తాడంటే, అతను ఫోన్ తీసుకొని ఓట్ వేయడానికి ట్రై చేస్తాడు, బట్ ఓట్ అయితే పడదు. మన జిన్ స్టాప్ చేయడానికి చూస్తే అతన్ని పట్టి లాక్ చేస్తున్నారు. సరే వీడిని ఫోర్స్ చేసి ఓట్ వేయిద్దామన్నా అది కూడా పడడం లేదు. సో ఫోన్ అయితే మొత్తేస్తున్నాడు. మన హీరో గ్యాంగ్ అయితే అక్కడికి వస్తుంది, రే ఎందుకురా ఇలా ఇంకా కొట్టుకుంటున్నారు, గేమ్ సీరియస్నెస్ అర్థం కాలేదా అనేసి చెప్తూ ఉంటే కూడా జిన్ వినకుండా కొట్టడం కోసమే ఎగురుతున్నాడు. డాంగ్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు కదా, అతనైతే ఒక లుక్ ఇస్తున్నాడు. సో ఇతను కూడా సైలెంట్ అయిపోతున్నాడు. వెళ్తూ ఉండగా ఒక చాక్లెట్ బాక్స్ ఎత్తి డాంగ్ పైన వేస్తున్నాడు, డాంగ్ వాళ్ళ బ్రదర్ పైన. అతనికి కూడా కోపం వచ్చేస్తుంది, చచ్చావురా, చెప్తే నీకు అర్థం కదా అని చెప్పేసి పీకని పట్టుకొని నొక్కుతున్నాడు. సరే అన్న వదిలేసి, మీరు చెప్పింది వింటాను అనేగా చెప్తారు. సో మన జిన్ కూడా అదే అంటున్నాడు. సరే అని వదిలేసి వెళ్తూ ఉంటే మళ్ళీ సిజర్ ఎత్తుకొని పొడవడం కోసం వస్తున్నాడు. ఇప్పుడు మన లియా ఏమంటుందంటే, స్టాప్ చేయి, ఒకసారి చెప్తే అర్థం కాదా, ఇంకా గొడవ వేస్తారు ఎందుకు, ఇప్పుడు నువ్వు చేసిందంతా స్టూడెంట్స్కి చెప్తే నీకు ఓటేస్తారు, దానివల్ల నువ్వు ఎలిమినేట్ అయిపోతావు, చెప్పనా మరి, వద్దు కదా, ఏదున్నా కిందకెళ్ళి మాట్లాడుకుందాం రా అని మన హీరోయిన్ చెప్తుంది. అప్పటికి కూడా జిన్ వినేలా కనిపించలేదు, ఎగురుకొనే వస్తున్నాడు. ఇప్పుడు మన లియా వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే, ఇలానే చేస్తూ ఉండు, కన్ఫర్మ్ నీకే ఓటేస్తామని చెప్పి బెదిరిస్తుంది. సో ఇతను కూడా సైలెంట్ అయిపోతున్నారు. స్టూడెంట్స్ అందరూ ఆడిటోరియంలో ఒకటవుతున్నారు. నెక్స్ట్ ఈ గేమ్ని ఎలా ప్లే చేయాలి, ఎస్కేప్ అవుతామా లేదా అని మాట్లాడడం కోసం. సో నెక్స్ట్ ఏమవుతుందో చూడాలంటే మర్చిపోకుండా తెలుగు టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు అట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.